లాస్ట్ కి అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఈ గర్భసంచి పుండు పోయింది, కిడ్నీలలో రాళ్ళు పోయినాయి, ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయినప్పుడు మా చిన్న బామ్మది ఫోన్ చేస్తుంది. నేను అప్పుడు నువ్వు అబద్ధం ఆడితే నువ్వు దుర్గరా అనే హాస్పిటల్కి పోయి నువ్వు మేడాన్ని అడుగు 2 నెలల పొట్ట ఇప్పుడు అన్నాడు. అన్నాక నేను పోయి చూసిన. ఒక ఆళ్ళూరు ఆయన ఒక ఆయన నాయంబడి వచ్చింది. మా ఊరికి ఆయన బండి నడుపుతాడు బట్టలది. ఆయననే తీసుకుని పోయాక ఉన్నారు. ఉన్నాక గతం ఏమైంది ఏం చేస్తానంటే ఇప్పుడు నిజం రా 2 నెలలు అంటే మరి ఏంది నేను టెస్ట్ వేసినప్పుడు అయితే పుట్టిన సాకు ఇప్పటికే సాత్తా బాధపడకురా అన్న చెప్పిన. నేను ఆ డెలివరీ అయ్యాక ఇక్కడక్కడ హాస్పిటల్కి పోతే అక్కడక్కడికి ప్రేమతోటి పోయి మంచిదో చెడుదో ఇచ్చినో ఏలేదో పరమాత్మ తెలుసు మేడం. కాదు ఇప్పుడు ఇంతకు ఆవిడకి ఎలా కడుపు ఏమన్నా అంటే వాళ్ళ మేనబావ అంటారు. వాళ్ళ మేనబావ ఒక ఆయన ఉన్నాడు వికలాంగుడు ఆయన మేనబావ. ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు ఆవిడ్ని? పెళ్లి ఎక్కడ మేడం, ఆయన పెట్టారు. ఇక ఆయనతో ఉంది ఆవిడ, ఆయనను పెట్టారు. గతం పిల్లగాడు ఇప్పుడు పిల్ల పాప బాబా పుట్టింది. బాబు పుట్టిండు. సరే మంచిది. స్వప్న మరి ఏమైందిరా మరి అంటే పాపన్న పుట్టినాక 3 నెలలకు నేను వస్తారా నువ్వు బాధపడకన్నది. 3 నెలలు అయిపోయింది. ఆడది అయిపోయింది మేడం. విడాలే. మీకు ఎన్ని రోజుల తర్వాత తెలిసింది ఆవిడకి ప్రెగ్నెంట్ అయింది? 2 నెలలు. వాళ్ళు అన్నీ చెప్పిండు. 2 నెలలకి 2 నెలలు గడుపుతూ ఉంటది. అది ఎట్లా ఉంటది? 2 నెలలు ప్రెగ్నెంట్ అని చెప్పగానే చూసుకుంటా అది కాదండి. ఆవిడ 2 నెలలు ప్రెగ్నెంట్ అవడానికి ముందు కూడా కొన్నాళ్ళు ఊరినే ఒంట్లో బాలేదని చెప్పారా? ఎన్ని రోజులు చెప్పారు అలాగని అడుగుతున్నా. అట్లా ఒక 4-5 నెలలు చెప్పారు మేడం. దగ్గర ఒక 5-6 నెలలు అట్లా తిప్పి ఆ తర్వాత ఆవిడ 2 నెలలు కడుపుతా ఉందని చెప్పారు. సో మిమ్మల్ని ఆవిడ వదిలి ఒక 6-7 నెలలు ఉండింది. ఆ తర్వాత ఆవిడ కడుపు వచ్చింది, అంతే కదా? సరే, ఆవిడ డెలివరీ అయ్యేంత వరకు మీరు తిరిగారు ఆవిడ చుట్టూ. డెలివరీ అయిన తర్వాత 3 నెలల బాబున తీసుకుని వచ్చేస్తానంది. బాబు పుట్టాడు అన్నారా? సో ఇప్పుడు ఎన్నాళ్ళైంది బాబా పుట్టి? సంవత్సరం మన పొదుడు సంవత్సరానికి. సో ఈ సంవత్సరం కూడా ఆమె రాలే మీ దగ్గరికి. మీరు అడుగుతూనే ఉన్నారు, ఆవిడ రావట్లేదు. ఇప్పుడు ఆవిడ ఏమంటుంది ఫైనల్ గా? నాకేం అత్త అనుడే ఏమనంటే కళ్ళకి నీళ్ళు తీసుకుంటుంది మేడం. అంటే ఇప్పుడు కూడా వస్తానంటుంది ఆవిడ? అత్త అంటుంది మేడం. కాకపోతే ఏమవుతుందో మళ్ళీ తెలియదు. వస్తానంటది కానీ రావట్లేదా? ఇంకేమంది ఆవిడ? ఏమనకుండా ఎట్లా ఉంటది? ఏదోటి అనాలి. ఏడుతుంది మేడం, అంటే ఏడుతుంది. ఏమి అనకుండా ఎట్లా ఉంటారు? మనం నిజం మాట్లాడుకోవాలి. కరెక్ట్ గా ఆవిడ ఏమంటారు చెప్పాలి. అత్త ఊరికి బాధపడకండి, వస్తా మంచిగా అలా మంచిగా కలెక్షన్ బండి మంచి నడుపు ఇంకా అంతే చెప్పు. ఇంకేం చెప్పు. ఇప్పుడు అమ్మాయి ఏదో ఒక కారణం చెప్తారు ఎవరన్నా. ఆ అమ్మాయి ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఉంటది, తీసుకోకుండా ఉండదు. ఊరినే ఏడుస్తుందంటే నమ్మడానికి మేము పిచ్చోళ్ళం కాదు. సో కరెక్ట్ గా అమ్మాయి ఏం చెప్తుంది చెప్పండి. అమ్మాయి ఒక డెసిషన్ అయితే తీసుకొని ఉంటది. అదే పాపాన పుట్టినా కంపల్సరీ వస్తానని చెప్పింది. అది చెప్పి 1 year అయిపోయింది. ఈ 1 year గా ఆవిడ ఏం చెప్తుంది మీతో? ఏం లేదు. ఒక ఉగాది ఆవత్తల ఫోన్ చేస్తే ఫోను మాట్లాడింది. నువ్వైతే కలెక్షన్ మంచిగా తిరుగు, నువ్వు మంచిగానైతే అన్నం తిను, నేను వస్తా రాకపోతే పోను అన్నది. మీరు నిజాలు చెప్పట్లేదు అంతే మేడం. అదే మాట లేదు అన్నారు, అలాగన్నారు. ఇది అబద్ధం. నువ్వు ఉండండి చందు. సో మీరు కొన్ని దాస్తున్నారు. అంటే మీకు స్వప్న మీద ఉన్న విపరీతమైన ఇష్టంతో మీరు అన్ని చెప్పట్లే. బట్ పర్వాలే, మీరు ఏం చెప్పకపోయినా నేను చెప్పిస్తాను. మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. నేనేం లేదు మేడం, నా భర్త నా బాబు నేను. సో నాకు ఆ చందు ధ్యాసే వద్దు, నా జోలికి చందు రావద్దు, నేను ప్రశాంతంగా హాయిగా ఇలా బ్రతుకుతాను అని మీరు అంటున్నారు, అంతే కదా? ఇప్పుడు ఆ చందు అమ్మాయి ఏమంటదంటే, నాకు స్వప్నకి ఇష్టమే, వాళ్ళ అన్న లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళే నన్ను నా దగ్గర నుంచి దూరం చేస్తానని చెప్తుంది. సో ఇప్పుడు అమ్మాయికి అర్థం కావాలి కదా, అందుకని నేను మిమ్మల్ని కరెక్ట్ గా అడుగుతున్నాను. సో మీరు కరెక్ట్ గా క్లియర్ గా మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పండి. అదే మేడం, నా భర్త నా కొడుకు నాకు అంతే. మీ అమ్మ మీ నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు మీ మీద? వాళ్ళది ఏం లేదు మేడం. మీ అంతా ఇష్టపూర్వకంగా నేను నా అంతటా నేను ఆమెను ఎట్లా ఫస్ట్ చేసుకున్నాను, నా అంతటా నేను ఇప్పుడు ఇట్లనే చేసుకున్నా. మా అన్నయ్యల ఒత్తిడి గానీ మా అమ్మ నాన్న ఒత్తిడి గానీ నాకేం లేదు మేడం. సరే అయిపోయింది. ఇప్పుడు చెప్పండి. పాప పుట్టిన రేపు తండ్రి లేడని అని లోకం అనకుంటా నిదర్శనమే. ఆయన దానిలో అదేం తప్పలేదు. చందు ఎవరు పుట్టినా నేను 3 నెలల తర్వాత వస్తా. ఆని కానేలేదు కానపన్నది మేడం. ఇప్పుడు నువ్వు అన్నావు మగవాడు అయితే అప్పుడే తీసుకెళ్ళిపోవచ్చు కదా వాళ్ళ చెల్లిని పెళ్ళైన కొత్తలోనే అని. దానికి నేను సమాధానం చెప్తా. అమ్మాయి 4 సంవత్సరాలు నాకు చందునే కావాలి, నీతోనే ఉంటాను ఉంది కాబట్టి ఆ అమ్మాయిని బిగినింగ్ లో వాళ్ళు తీసుకెళ్ళిపోయే ప్రసక్తే లేదు. అమ్మాయి చాలా క్లియర్గా ఒప్పుకుంటుంది దాన్ని. నాకు ఇష్టం, నేను ఉన్నా, ఇప్పుడు నాకు ఇష్టం లేదు. చాలా అమ్మాయి చెప్పిన దాంట్లో చాలా క్లారిటీ ఉంది. నువ్వు చెప్పినట్లో కొన్ని క్లారిటీ లేదు. అది ఏది లేదన్నది కూడా నీకు అర్థమైంది,
నువ్వేం అబద్ధాలు చెప్పావు అన్నది నీకు అర్థమైంది, బయట జనాలకి చూస్తున్న వాళ్ళకి అర్థమైంది. నువ్వు అమ్మాయిని బంగారం అడగడం విషయం నువ్వు నాకు చెప్పలే. బంగారం పెట్టిందని మేడం. అరే నువ్వు పెట్టావా లేదా నేను అడగలే. నాకు బంగారం ఇచ్చేయండి అప్పుడు పోనీ అని పోలీస్ స్టేషన్ నువ్వు ఒప్పుకున్న విషయం చెప్పలే. ఇంకోటి ఏంటంటే ఆ పిల్ల అమ్మాయి కడుపుతో ఉన్నంత వరకు నేను వెళ్ళా వచ్చా చేసా అంటేనే నువ్వు వాళ్ళిద్దరికి పెళ్ళైందన్న సంగతి నువ్వు ఒప్పేసుకున్నావు, నీకు అర్థమైపోయింది. అమ్మాయి అతనితో ఉందని తెలుసు. అమ్మాయిని తీసుకెళ్ళడం ఏంటి, బుద్ధి లేదా? పెళ్లి కాలేదు, కొన్ని కూడా ఉంది కదా, ఉన్నా కూడా అమ్మాయిని తీసుకెళ్ళడం ఏంటి? ఎందుకు తీసుకెళ్తావు? అమ్మాయి నీ దగ్గరకు వస్తా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు పిచ్చిదానివి కాదు, అమ్మాయి నిన్ను పిచ్చి చేయలేదు, నువ్వు అమ్మాయిని పిచ్చి చేయలేదు. మీరిద్దరూ కలిసి బాగా జీవితాన్ని అర్థం చేసుకొని ఒకరికొకరికి నచ్చిందే చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయికి నచ్చలేదు, నీకు ఇంకా నచ్చింది, అంతే. ఇందులో ఎవరిని పిచ్చోళ్ళు చేయలేదు. అర్థమవుతుందా? మేం పిచ్చోళ్ళం కాదు. విన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరిని పిచ్చోళ్ళు చేయలేదు అన్నది బాగా తెలుసు. నీకు తెలిసే నువ్వు చేసావు, ఆ అమ్మాయికి తెలిసే అమ్మాయి చేసింది. ఇప్పుడు కూడా అమ్మాయికి తెలిసే చేస్తుంది, నీకు కూడా తెలుసు అమ్మాయికి ఇష్టం లేదు, ఇప్పుడు ఆ అమ్మాయి నాతో రాదు అని నీకు తెలిసి కూడా నువ్వు మళ్ళీ చేస్తున్నావు. ఇది నిజం. సరే ఇప్పుడు నీకు కావాల్సింది నువ్వు చెప్పావు, ఆ అమ్మాయికి కావాల్సింది అమ్మాయి చెప్పింది. ఈ సమస్యకి పరిష్కారం నేను చెప్పే ముందు లాయర్ గాని డాక్టర్ గారిని పిలుస్తాను. వాళ్ళిద్దరూ చెప్పేది విన్న తర్వాత అసలు మీరు ఎందుకు ఇట్లా చేసుకున్నారు, మీ మనసులు ఎలా ఉన్నాయి అది ఆయన చెప్తాడు. ఈ పెళ్లిలో మీ విడిపోవడంలో ఆ పెళ్లిలో లీగాలిటీస్ అన్ని ఆవిడ చెప్తుంది. అదన్నీ విన్నాక ఈ సమస్యకి పరిష్కారం నేను చెప్తా. చెప్పండి సార్. స్వప్న, చందు, ఫస్ట్ వీళ్ళిద్దరి మానసిక పరిస్థితి మేడం ఇప్పుడు ఏంటి, ఎలా ఉండింది, ఎందుకు ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ అన్నది మీరు చెప్పండి మేడం. చందు చంద్రలీల మీ గురించి చెప్పే ముందు ఒకసారి ఏంటంటే చాలా మందికి సమాజంలో అసలు ఈ మీద అంటే మనకు ఉండేటటువంటి భగవంతుడు ఇచ్చేటటువంటిది ఒకదాని మీద ఏదైతే ఉంటుందో స్త్రీ పురుషులు ఏవైతే లింగ భేదాలు ఉంటాయో దేవుడు ఇచ్చేటటువంటి దాని మీద మనం చూస్ చేసుకుని మనం కోరుకుని మనం ఒక విధంగా ఉండాలి అనేటటువంటి భావనతో ఆడవాళ్ళు మగవాళ్ళగా కింద కానీ మగవాళ్ళు ఆడవాళ్ళ కింద ఉండాలి అని అనుకోవటం కానీ పైకి మారటం కానీ అంటే బట్టల తరహాలో మార్చుకుని హెయిర్ స్టైల్లో తరహాలో మార్చుకుని లేదా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇంకా పూర్తిగా మన మీద మనకు అయిష్టత వచ్చినప్పుడు పూర్తిగా ఏంటంటే లింగాలని అంటే ప్రైవేట్ పార్ట్స్ని కూడా మనం మార్చుకునేటటువంటి సర్జరీలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. దీన్ని సైంటిఫిక్గా మనం ఏమంటా ఉంటాం అంటే జెండర్ డిస్ఫోరియా అంటూ ఉంటాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే జెండర్ అంటే మనం ఆడవాళ్ళవా మగవాళ్ళవా, డిస్ఫోరియా అంటే అయిష్టత. సో ఈ జెండర్ డిస్ఫోరియాతో బాధపడుతున్నటువంటి వ్యక్తిగా మనం చందుని మనం పరిగణించాలి. అది చిన్నప్పటి నుంచి ఉండేటటువంటి అంశం కాబట్టి అది ఖచ్చితంగా అదే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఒక డిసార్డర్ అనేటటువంటి కేటగిరీల నుంచి తొలగించేస్తుంది. ఎప్పుడు 2012లోంచే ఇది మానసికమైనటువంటి సమస్య కాదు, హార్మోన్స్ జన్యుపరమైనటువంటి సమస్యగా పరిగణించి డిసార్డర్ అనేటటువంటి అంశాన్ని తొలగించడంతో చాలా సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ దాన్ని హర్షించారు, గర్వించారు. గొప్ప ఇది అని చెప్పి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ జెండర్ డిస్ఫోరియా అనేటటువంటిది ఏదైతే ఉందో అంటే మన మీద మన సెక్స్ మీద మనకి ఎవగింపు అసహ్యం కలగటము, అవతల వాళ్ళలాగా ఉండాలి అనుకోవటము అనేటటువంటి కోరిక ఏదైతే ఉందో సమాజం ఇప్పుడు కూడా దురదృష్టం కొద్దీ అది యాక్సెప్ట్ చేయట్లే. దీన్ని రకరకాల విధాలుగా చూపెట్టము, దీన్ని ఒక హాస్యాస్పదమైనటువంటి అంశంగా పరిగణించటము, నలుగురికి నవ్వుకునేటటువంటి విధంగా చేయటం వల్ల ఎవరైతే ఈ జెండర్ డిస్ఫోరియాతో బాధపడుతున్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు విపరీతమైనటువంటి మానసిక శోభలోకి వెళ్తున్నారని మనం చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో సూసైడ్ స్థాయికి కూడా వెళ్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంత మానసిక శోభ, ఎందుకు ఇంత డిప్రెషన్, ఎందుకు ఇంత యాంగ్జైటీ, ఎందుకు ఇంత ఒంటరితనం, ఎందుకు సభ్య సమాజంలో మీరు అందరిలాగే మీరు ఎందుకు బతకలేకపోతున్నారు అనటానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు అర్థం చేసుకోవటానికి ముందు ఒక్కసారి మన ప్రేక్షకుల గురించి అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అన్నది అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితికి రావడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తల్లిదండ్రులు పెంచేటటువంటి విధానం. అంటే కొంతమంది తల్లిదండ్రులు 3-4 అబ్బాయిలు ఉన్న తర్వాత ఆడపిల్ల కావాలి అనుకునేటటువంటి ఆలోచనతో ఆఖరు పుట్టేటటువంటి మగపిల్లాడిని ఆడపిల్ల వాళ్ళ కింద తయారు చేయటం చిన్నప్పటి నుంచి.